నేను ఒక జర్నలిస్ట్ కాదు, దాదాపు ఒక 12 years బ్యాక్ నా పక్కనే ఉన్న సంధ్య అక్క అందరం కలిసి ఏదైనా ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ ఒక మా ఆడవాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే నేను ఆవిడ ఇంటర్వ్యూస్ తీసుకోవడం, ఒక సబ్జెక్ట్ గురించి అనాలిసిస్ చేయడం, అలాంటివి చేసిన టైంలో ఒక ప్రోగ్రామ్ పర్పస్ పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్కి వెళ్ళాను. రఘు గారు మీకు చెప్తున్నాను, ఇది 12 years నుంచి స్టార్ట్ అయిన టార్గెట్ అండ్ ప్లానింగ్ ఓరియంటెడ్ ప్లాన్ ఇది మీడియా పైన. సో ఆయన క్వశ్చన్ అడిగితే ఆయన సింపుల్ గా కాశ్మీర్ లో ఉన్న ఆడవాళ్ళ రక్షణ కోసం పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో డిస్కషన్ చేసినప్పుడు, సార్ అవును మీరు అడిగిన సబ్జెక్ట్ మంచిదే, బట్ శ్రీరెడ్డి కూడా ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దీని గురించి సంధ్యక్క జూనియర్ ఆర్టిస్టులు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, దీంట్లో సంధ్యక్క వీళ్ళందరూ పోరాటాలు చేస్తున్నారు, మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి అంటే మీ మీడియాకి ఏం పనండి, మీరు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి డైరెక్ట్ గా ఆయనని మీ పని మీరు చూసుకోండి, చట్టాలు ఉంటాయి, ఆ చట్టాలు కూడా మీకు అనుకూలంగా చేసుకుంటారు, మీరు మీడియా అనే రైట్ ఏముంది అని నేను అక్కడ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తే అది బ్రేకింగ్ క్వశ్చన్ అని కూడా నాకు తెలియదు, కానీ మీడియాని విమర్శిస్తున్నాడు అని చెప్పి బాధతో మేమందరం సిన్సియర్ గా వర్క్ చేస్తున్నాం, నువ్వెవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి నేను అడిగినందుకు నెక్స్ట్ టైం ఆ వీడియో ఏదైతే ఉందో అది అన్ని ఛానల్స్ లో బ్రేకింగ్ వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత దాని కింద నా గురించి బ్యాడ్ గా ట్రోల్ చేయడం, నేను ట్రోల్ చేయడమే కాదు ఆ తర్వాత ఏ ప్రెస్ మీట్కి వెళ్ళినా, రామ్ చరణ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దీన్ని వేసుకోవాలి, దీన్ని టార్గెట్ చేయాలిరా, దీన్ని వదిలేద్దు మనము అని చెప్పేసి నా బాడీ తోటి నన్ను అన్ని రకాలుగా టార్గెట్ చేయడం. అంటే ఇక్కడ క్వశ్చన్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ విలన్సే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మేనేజ్మెంట్ ని ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా రిపోర్టర్స్ క్వశ్చన్స్ అడిగినా మేనేజ్మెంట్స్ ని మేనేజ్ చేసి నేను చేసిన క్వశ్చన్స్ అన్నిటినీ అన్ని ఛానల్స్ మేనేజ్మెంట్స్ తో మాట్లాడి అన్ని డెలీట్ చేయించుకుంటాడు. సో ఇది 10 ఏళ్ల సబ్జెక్టు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే, ఒకప్పుడు పొలిటికల్ లీడర్స్ అంటే పక్కన అన్న అంటే ఒక రౌడీ గ్రూప్ ఉంటారు, కానీ ఇప్పుడు అట్లా కాదు, టోల్ గ్రూప్స్ ఉంటున్నారు. ఆ టోల్ గ్రూప్స్ ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీ జాబ్ అది. ఇప్పుడు మనం అంటుంది వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారని కాదు, దీని వెనకాల ఉన్న పాత్రదారులు సూత్రధారులు, అటు మతాలు ప్రాంతాలు కాదు ఇక్కడ, అటు పార్టీలు నడిపిస్తున్న ట్రోల్స్ గ్రూప్ ఇది. అంటే రిపోర్టర్స్ ప్రశ్నించద్దు, ప్రశ్నించిన రిపోర్టర్ మార్కెట్ లో తిరగద్దు అని ఆ రిపోర్టర్కి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఉన్నా కంప్లీట్ గా అది అసలు ఉన్న సబ్జెక్ట్ కాకుండా అవాస్తవాలు చేస్తూ, ఇప్పుడు తులసి గాని వనజక్క గాని ఇప్పుడు వాళ్ళు వీళ్ళని విమర్శించకపోతే రేపొద్దున వాళ్ళకి మార్కెట్ ఉండదు. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళని రావద్దు, ఇప్పుడున్న ఈ జర్నలిస్టులు కూడా క్వశ్చన్ చేయొద్దు. ఎంటైర్ మీడియా వ్యవస్థ అంటే ట్రోల్స్ కి భయపడి పక్కకి వెళ్ళిపోవాలి. ఆ భయానికి కొంతమంది వెనకవుతున్నారు, కానీ వెనక్కి తగ్గే అవకాశం లేదు. మనమందరం ఒకటే, మనమందరం ప్రజల కోసం చేస్తున్నాం. ప్రజల కోసం క్వశ్చన్ చేసినప్పుడు ఏ పార్టీ అయితే ఏంటి, లెఫ్ట్ అయితే ఏంటి, రైట్ అయితే ఏంటి, మీరు అనాలిసిస్ చేసుకుంటూ అసలు సబ్జెక్ట్ తెలియనోడికి, లా తెలియనోడికి ట్రోలింగ్ జాబ్ ఇచ్చి పొలిటికల్ పార్టీలు రన్ చేయడం అనే దానిపైన ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. పొలిటికల్ పార్టీని లింక్ పెట్టుకుని చేసిన వాళ్ళని తాట తీయాలి. ధర్నాలు కాదు, అది పోలీస్ వ్యవస్థలోనే మార్పు రావాలి. మనం వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు అంటే మన గురించి కాదు, వాళ్ళు ఉన్న ట్రోల్స్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్ వాళ్ళని చూసి మీరు ఇంతే అన్నా అని చెప్పేసి మనం లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. సో దాన్ని మనం కట్టడి చేయాలి అంటే సేర్వాలు చేసినట్టు కంప్లీట్ గా దీనికంటూ ఒక అజెండా ప్రిపేర్ చేయాలి. ట్రోల్స్ కోసం ప్రత్యేకించి చట్టం రావాలి. 4th ఎస్టేట్స్ అంటున్నారు కదా, ఈ డిజిటల్ దానిని కూడా దాంట్లో యాడ్ చేసి దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అనేది నా విన్నపం. ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. నారాయణ గారు.